శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. వివిధ ప్రధాన పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను కనుక గమనించినట్టయితే ఆగస్టు 15 నుంచి కొత్త పింఛన్లు ఇస్తున్నాం, దరఖాస్తులు చేసుకోనని చెప్పి ఏదైతే మరి ఆ సంక్షేమ పండగ అని చెప్పి అట్టహాసంగా ప్రచారం చేస్తూ ఉన్నదో అదంతా కూడా నీటి బుడుగ అని చెప్పి మరి వాళ్ళు పెట్టిన కండిషన్లను బట్టి తెలుస్తూ ఉన్నది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు ఎవరున్నా కూడా 1,50,000 ఆదాయం పైన కలిగిన వాళ్ళు, 3 ఎకరాల భూమి పైన ఉన్న వాళ్ళు ఎవరికి కూడా పింఛను వర్తించదని చెప్పి పింఛను ఒక నయవంచనగా మార్చేసిన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. మరోవైపు చూసుకున్నట్టయితే భూముల మీదనే ప్రధానంగా దృష్టి సారించిన ప్రభుత్వ పెద్దలు మరి షెల్ కంపెనీల ద్వారా భూములను కొట్టేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారని, ₹1,00,000 టర్నోవర్ కూడా లేని భూమికి 200 లక్షల రూపాయల టర్నోవర్ లేని కంపెనీకి, షెల్ కంపెనీకి 210 కోట్ల భూమిని ఏకంగా కట్టబెట్టడానికి ప్రభుత్వం మరి ఇక్కడ ఆయనకు అన్ని రకాల అనుమతులు మంజూరు చేసిందని చెప్పి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు అయినటువంటి కొండారెడ్డి మీద ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది నమస్తే తెలంగాణ. అదేవిధంగా పెద్ది సుదర్శన్ రెడ్డికి అండగా నిలిచింది బీఆర్ఎస్. అదేవిధంగా కేసీఆర్ ఈరోజు నర్సంపేటకు వెళ్ళి ఆయన కుటుంబానికి 2,25,00,000 రూపాయల సాయం అందించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న పరిస్థితి మనకు చూడవచ్చు. మరోవైపు చూసుకున్నట్టయితే యూపీఐ ఏదైతే మరి ఇక్కడ మనం డిజిటల్ ట్రాన్సాక్షన్ మీద సర్చార్జీ బాధుడు వేయబోతా ఉన్నారని చెప్పి ఏదైతే పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరి దాని మీద కేంద్రం వివరణ ఇచ్చింది. వ్యక్తులకు మధ్య జరిగే ట్రాన్సాక్షన్ మీద ఎలాంటి సర్చార్జీ విధించబోమని, అదేవిధంగా చిన్న వ్యాపారుల మీద కూడా విధించబోము, కస్టమర్ల మీద విధించబోమని చెప్పి దానికి సంబంధించిన ఇంకా పూర్తి విధి విధానాలు రాకముందే మరి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణ. యూపీఐపై దోబుచ్చిలాట, డిజిటల్ పేమెంట్స్ పై మోదీ సర్కార్ నయా డ్రామా, వ్యాపారులపై మాత్రం కొంత సర్చార్జీ అంటూ వివరణ. మరి ఇక్కడ యూపీఐ మీద ఇప్పటికే ఏదైతే అందరినీ డిజిటల్ ట్రాన్సాక్షన్ వైపు మళ్లించిండు మోడీ. ఏదైతే ఆ బ్యాంకులలో మరి ఇక్కడ 10,000, 20,000కు మించి నగదు ఇవ్వకపోవడం, అందరూ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వైపే మళ్లించినటువంటి మోదీ ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల మీద సర్చార్జ్ విధిస్తా అంటే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న నేపథ్యంలో కాస్త వెనుకడుగు వేసిందా, లేదంటే మరి ఇక్కడ చాటు మాటుగా ఈ దందా నడవబోతా ఉన్నదా ఒకసారి చూడాలి. ఏదైతే మేము సర్చార్జ్ విధించబోమని చెప్పి 2,000కు పైన విధించబోమని చెప్పి, అంటే 2,000 లోపు విధించబోమని చెప్తే ఇవాళ ప్రతి పౌరుడు కూడా మరి 2,000, 3,000 ఏదైనా మాల్కి వెళ్ళినప్పుడు, బట్టల షాప్కి వెళ్ళినప్పుడు యూపీఐ ట్రాన్సాక్షన్ వాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ బాధలు మాత్రం తప్పదు. ఎంతో కొంత మరి ఇక్కడ మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది కేంద్ర ప్రభుత్వం తప్ప ఖచ్చితంగా యూపీఐ మీద సర్చార్జ్ వినియోగదారులకు విధించబోమని చెప్పి అయితే ఖచ్చితంగా మరి చెప్పడం లేదు. ఇక పోటెత్తిన నిరుద్యోగం. గతంలో యువత ఉద్యోగాల కోసం ధర్నాలు చేస్తే కాంగ్రెస్ సర్కార్ నోటిఫికేషన్ల వద్ద ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. ఎక్కువ నోటిఫికేషన్లు ఇస్తుండడంతో అన్ని ఉద్యోగాలు ఒకేసారి చదవలేకపోతున్నాం, ఆ నోటిఫికేషన్లు ఆపాలి, ధర్నాలు చేస్తా ఉన్నారని చెప్పి జూన్ 23 రోజున సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన రైతు భరోసా విజయోత్సవ సభలో రేవంత్ రెడ్డి, అసలు వాస్తవం ఒకటి జరుగుతూ ఉంటుంది, రేవంత్ రెడ్డి ఒకటి చెప్తా ఉంటాడు. ఒకవైపు నిరుద్యోగులు ఏమైంది, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్న మొదటి సంవత్సరంలోనే ఏమైంది అని చెప్పి ఒకవైపు ధర్నాలు, నిరసనలు, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే ఆయన మాత్రం మైకుల ముందుకు వచ్చి నిరుద్యోగులు ఒకటేసారి ఇన్ని నోటిఫికేషన్లు ఇస్తే ఎట్లా, మేము ఎట్లా చదువుకోవాలని చెప్పి ధర్నాలు చేస్తా ఉన్నారు అని చెప్పి అవలీలగా అబద్ధాలు ఆడతాడు. ఇవాళ చూసుకున్నట్టయితే 20,000 ఉద్యోగాలు వేయాల్సినటువంటి పోలీసు ఉద్యోగాలలో కేవలం 7,000 ఉద్యోగాలు వేసిండు. మరి ఇప్పటికే 20,000 ఖాళీలు ఉన్నాయని ఆల్రెడీ డీజీపీ ప్రకటించిన నేపథ్యంలో వాటిని పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేస్తా అని మాట ఇచ్చిండు. ప్రతి సంవత్సరం ఎన్ని ఖాళీలు ఉన్నాయో దానికి జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చి మరి ఇక్కడ జూలై 2న జూన్ 2న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం, సెప్టెంబర్లో దాని నియామకాలు పూర్తి చేస్తామన్నాడు. ఇవాళ మొదటి సంవత్సరం అయింది, 2వ సంవత్సరం అయింది, 3వ సంవత్సరం కూడా పోతా ఉన్నది. అయినప్పటికీ కూడా మొన్నటి జూన్ 2నైనా ఏదైనా కొత్త జాబ్ క్యాలెండర్ వస్తుందా అంటే మొట్టమొదలు ప్రకటించిన జాబ్ క్యాలెండర్కే దిక్కులేని పరిస్థితి ఏర్పడ్డది. మరి ఇక్కడ ఉద్యోగాల కోసం మరి ఏదైతే నోటిఫికేషన్లు వద్దని కాదు, ఇవాళ నిరుద్యోగులు ఎంత ముఖం వాచి ఉన్నారు అని అంటే ఇవాళ ఏ ఉద్యోగమైనా సరే చేయక తప్పని దుస్థితిలో ఉన్నారు. మరి ఇక్కడ రోజుల తరబడి హైదరాబాద్లో కోచింగ్ సెంటర్ల వెంట తిరిగి తల్లిదండ్రులు కూలి నాలో చేసి సంపాదించిన డబ్బులన్నీ ఇస్తా ఉంటే వాళ్ళు అక్కడ మరి ఇంకా కోచింగ్ సెంటర్లలోకి వెళ్ళి ఇంకా నోటిఫికేషన్ల కోసం ఎదురు చూడడం
మరి ఇక్కడ వాళ్ళకు ఓపిక లేక ఇవాళ హైడ్రా అట తాత్కాలిక డ్రైవర్లు అదేవిధంగా డిఆర్ఎఫ్ అసిస్టెంట్ల పోస్టులకు తాత్కాలిక పోస్టులు ఎత్తే పోటెత్తిరు నిరుద్యోగులు. పోటెత్తి మరి విపరీతమైన స్పందన రావడంతో వాళ్ళని అదుపు చేయడానికి లాఠీ చార్జ్ చేసిండ్రు అని అంటే ఇవాళ నిరుద్యోగం ఏ మేరకు పెచ్చరిల్లి ఉన్నదో ఒకసారి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని ఏటా 2 లక్షలు ఉద్యోగిస్తామని చెప్పి యువతను నమ్మించిన కాంగ్రెస్ గద్దెనెక్కింది మొదలు నిరుద్యోగులను వంచిస్తూ వస్తున్నది. గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన నోటిఫికేషన్లకే నియామక పత్రాలు ఇచ్చి తామే కొలువులు ఇచ్చినట్టు డబ్బా కొట్టుకున్నది. అదంతా కూడా తేటతెల్లమైంది. ఇక్కడ నిరుద్యోగులకు సర్కార్ డోకా ఏ విధంగా ఇచ్చిందంటే పోలీస్ శాఖలో ఉన్న ఖాళీలు 19,000 పైనే, కేవలం 7,437 పోస్టులకు మాత్రమే ఈ రోజు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇక ఉద్యోగాలని వస్తే కర్కశంగా ప్రవర్తిస్తారా? యువత తప్పు కాదు, సర్కారుదే తప్పు. నిరుద్యోగులపై రేవంత్ సర్కార్ వివక్ష. హైడ్రాలో డ్రైవర్ పోస్టుల కోసం వచ్చిన యువకులను అవమానించడం సరికాదు. నిరుద్యోగులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్. ఏ విధంగా అంటే హైడ్రా వేసిన పోస్టుల కోసం వేలాది మంది అక్కడ నిరుద్యోగులు వస్తే వాళ్ళందరినీ కూడా అదుపు చేయలేని ఈ దద్దమ్మ సర్కార్ వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసింది, వాళ్ళని అవమానించింది. మరి వాళ్ళకి క్షమాపణ చెప్పాలని చెప్పి హరీష్ రావు డిమాండ్ చేసిన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక కేసీఆర్ పెద్ద సాయం. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి 2,25,00,000. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆర్థిక అభయం. పిల్లలకు 2 కోట్లు, ఆయన తల్లికి 25 లక్షలు. పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ. నేడు నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా నిలవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించిండు. పార్టీ తరఫున పెద్ది కుటుంబానికి 2,25,00,000 ఆర్థిక సాయం అందించనున్నారు అని చెప్పి ఇప్పటి వరకు మరి ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులకు మామూలు కార్యకర్త చనిపోయినా కూడా 2 లక్షల రూపాయల బీమా వచ్చే విధంగా అందరికీ కార్యకర్తలందరికీ ధీమా కల్పించిండు. ఇలా పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళు మరి ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్లకు 2 లక్షల రూపాయలు మరి వర్తిస్తున్న సంగతి మరి ఇక్కడ ఇది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీలో మాత్రమే ఉన్నది తప్ప ఇప్పటి వరకు ఏ పార్టీ అమలు చేయని బీమా కేసీఆర్ అమలు చేస్తా ఉన్నాడు. మరి అదే విధంగా ఉద్యమ కాలం నుంచి మరి ఏదైతే బీఆర్ఎస్ కు తోడు నీడగా కేసీఆర్ కు తోడు నీడగా ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ కుటుంబాన్ని ఆదుకోవడానికి, ఎందుకంటే ఆయనకు సొంత ఇల్లు కూడా లేదు అని చెప్పి ఆయన మరి ఏదైతే పోరాటాలకే పరిమితమైండు, మరి అక్రమ సంపాదన మీద ఏ రోజు కూడా దృష్టి పెట్టలేదు, అక్రమాల మీద పోరాటానికే ఆయన సమయం అంతా వెచ్చించిండు అని చెప్పి మరి ఆయన కుటుంబానికి ఆపద సమయంలో అండగా నిలవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మరి ఈ రోజు అక్కడికి వెళ్ళబోతా ఉన్నాడు కేసీఆర్. అట్లే 2,25,00,000 సాయం కూడా చేయబోతా ఉన్నాడు. 210 కోట్లు పలికే భూములు 7 కోట్లకేనట. కొండల్ బిగ్ డీల్. ఊరు పేరు లేని కంపెనీకి కార్చౌకగా భూములు. అనుమూల కొండలరెడ్డి కంపెనీకి సర్కార్ అయాచిత లబ్ధి. అడ్డుకున్న రైతులను బుల్డోజర్లతో బెదిరించి మరీ స్వాధీనం. నిరుడు జూన్ లో రావిర్యాలలో రైతులపై బుల్డోజర్లు. అందుకే సమాచార హక్కు పిటిషన్తో విస్తుపోయే వాస్తవాలు బయటకు వచ్చినాయట. అదో డొల్ల కంపెనీ, పేరు టెస్సీ ర్యాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ అట. ₹1,00,000 పెట్టుబడితో మొదలై ఓ గోదాములో నడుస్తున్న ఈ కంపెనీలో పట్టుమని 10 మంది కూడా ఉద్యోగులు లేరు. అయితే ఈ కంపెనీకి కారు చౌకగా భూములను కట్టబెట్టడానికి రేవంత్ ప్రభుత్వం తెగ ఉవ్విళ్ళూడుతున్నది. కలెక్టర్ కార్యాలయానికి దగ్గరలో బహిరంగ మార్కెట్లో 210 కోట్లకు పైగా విలువ చేసే భూములను కారు చౌకగా అంటే 7 కోట్లకే దారాదత్తం చేసేసింది. భూములు ఇవ్వడానికి రైతులు నిరాకరిస్తే ఏకంగా బుల్డోజర్లతోటి మరి ఇక్కడ భయభ్రాంతులకు గురి చేసింది రావిర్యాలలో. అది ఎందుకు ఆ భూములను మరి TGIIC ద్వారా సేకరించారు అని అంటే అది ఆల్రెడీ దానికి ముందే స్కెచ్ చేసి పెట్టిండ్రు. అది ఒక డొల్ల కంపెనీ అట. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి బ్రదర్ ఎవరైతే కొండలరెడ్డి ఉన్నారో ఆయన పేరు మీద ఒక డొల్ల కంపెనీ ₹1,00,000 టర్నోవర్ తోటి స్టార్ట్ చేసి ఓ గోదాంలో చిన్నగా మరి ఏదైతే మార్కెటింగ్ లాగా పెట్టుకొని దానిలో పట్టుకొని 10 మంది కూడా లేరు. వాళ్ళకు 210 కోట్ల భూమిని అప్పనంగా 7 కోట్లకే దారాదత్తం చేసిరు అని చెప్తా ఉన్న పరిస్థితి. సీఎం బ్రదర్ మాస్టర్ ఫ్రాడ్. ఓ చిన్న గోదాంలో చిన్న షెల్ కంపెనీ, అదేదో ఏరోస్పేస్ డిఫెన్స్ ఎకోసిస్టమ్ అట. దాని చైర్మన్ రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి, బీఆర్ఎస్ నేత క్రిషాంక్ సంచలన ట్వీట్ అని చెప్పి మరి ఏ విధంగా ఇవాళ TGIIC ద్వారా రైతులకు సంబంధించిన విలువైన భూములన్నింటినీ కూడా సేకరించి అప్పనంగా ప్రభుత్వ భూములు దోచేయడానికి ఈ విధంగా షెల్ కంపెనీలు పెట్టుకొని ఆ షెల్ కంపెనీల ద్వారా భూములను దారాదత్తం చేస్తా ఉన్నది ప్రభుత్వం. వల్ల అనుయాయులకు ఈ రకంగా మరి వాటి వెంట పడితే వాటి మీద సమాచార హక్కు చట్టాలు పెడితే ఈ విధంగా బట్టబయలైతా ఉన్నదట. జల యుద్ధం ఖాయం. నదీ జలాల్లో రాష్ట్ర హక్కులకు భంగం కలిగితే ఉప్పన తప్పదు. రేవంత్ రెడ్డి మన నీటి హక్కులను బాబుకు తాకట్టు పెట్టారు. GRMB ఎజెండాకు ఎట్లా ఓకే చెప్తారు, రాష్ట్ర హక్కులను ఎలా కాపాడతారో సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ చెప్పాలి.
చంద్రబాబు చెప్పు చేతల్లో రేవంత్ సర్కార్ ప్రజల ఆస్తులు నిషేధిత జాబితాలో పెట్టి రేవంత్ పొంగులేటి దోచుకుంటున్నారు. ఇల్ట్ పాలసీపై ప్రజల్లో చైతన్యం తెస్తాం, అధికారంలోకి రాగానే దాన్ని రద్దు చేస్తామంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మరి జల యుద్ధం ఖాయం. ఏదైతే నిధులు నీళ్లు నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం అనేది ప్రారంభమైంది. ప్రత్యేక తెలంగాణ ద్వారా మాత్రమే ఈ నిధులు నీళ్లు నియామకాలను కాపాడుకోవడంతో పాటు ఆత్మగౌరవంగా మనల్ని మనం పరిపాలించుకోవాలంటే ఇవాళ 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఆత్మగౌరవాన్ని తీసి ఆంధ్ర నాయకుల ముందట చావగిల పడతా ఉన్నాడు. ఢిల్లీకి గులాంగా మారిండు. మన జలాకులన్నిటిని కూడా తాకట్టు పెడతా ఉన్నాడు. గురుదక్షిణగా తెలంగాణ ప్రాంతానికి దక్కినటువంటి ఆల్రెడీ అనుమతులు పొందిన ప్రాజెక్టులను కూడా పునఃసమీక్షిస్తా ఉన్నారు. అంటే ఈ దద్దమ్మ ప్రభుత్వం ఏ విధంగా ఉన్నది? తెలంగాణ మీద ఆధిపత్యం మరి ఇక్కడ కాంగ్రెస్ది ఆధిపత్యమా, తెలంగాణ వారిది ఆధిపత్యమా, చంద్రబాబుది ఆధిపత్యమా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. 10 సంవత్సరాల పాటు తెలంగాణ వైపు కన్నెత్తి చూడని చంద్రబాబు ఈ రోజున తెలంగాణను ఆటాడిస్తా ఉన్నాడు. తెలంగాణ నీళ్ళన్నీ దోసుకుపోతా ఉన్నాడు. మరి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సావగిల పడతా ఉన్నది. మరి దీనికోసమేనా మనం పోరాడి సాధించుకున్నది తెలంగాణ అనే విషయాన్ని మరి ప్రజలందరూ ఆలోచన చేసుకోవాలి. పగలు డిమాండ్, రాత్రికి విడుదల. బీఆర్ఎస్ ఒత్తిడితో దిగివచ్చిన సర్కార్ ఎంజీకేఎల్ లిఫ్ట్ లాన్ గుడిపల్లి లిఫ్ట్ లో 3 మోటార్ల ద్వారా ఎత్తిపోతా సాగుకు సన్నద్ధమవుతున్న రైతుల పంట పొలాలకు నీళ్లు అందించే విషయంలో బీఆర్ఎస్ హెచ్చరికలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక పంటల సాగుకు ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం ఏమాత్రం పట్టనట్టుగా వ్యవహరించింది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని సైతం ఒడిసి పట్టుకునే విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. రైతుల ఇబ్బందులు, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని బీఆర్ఎస్ నాయకులు ఎప్పటికప్పుడు ఎండగట్టడంతో మరి ఇక్కడ తప్పనిసరి పరిస్థితులలో ఈ రోజున లిఫ్ట్ లాంచ్ చేస్తా ఉన్నది. ఎక్కడికి వెళ్ళి అక్కడ ఆందోళన చేస్తే తప్ప నీటిని రైతులకు విడుదల చేయడం లేదు. ఒకవైపు శ్రీశైలం నిండింది, మరి ఆ పంపు లాంచ్ చేయండి, పాలమూరు రంగారెడ్డికి నీళ్లు వదలండి అని అంటే అక్కడ ఆ కృష్ణా జలాలన్నింటినీ కూడా వృధాగా బయటకు వదిలేస్తా ఉన్నది తప్ప మరి అక్కడ విద్యుత్ ఉత్పత్తి మరి 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగాల్సి ఉంటే 100 మెగావాట్లకే పరిమితం చేసి నీళ్లను మాత్రం కిందికి వదులుతా ఉన్నది. ఎందుకంటే పోతిరెడ్డి పాడుకు సరిపడా నీళ్లను వదిలితేనే ఆంధ్రాకు పోతాయి. ఇవాళ రేవంత్ రెడ్డి ఆంధ్ర ప్రాంత ప్రయోజనాల కోసం పనిచేస్తా ఉన్నాడా, లేదంటే తన తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం పనిచేస్తా ఉన్నాడో చూడాలి. భీమవరం అల్లుడిని చేసుకొని ఇలా ఆంధ్రాకు నీళ్లను దారాదత్తం చేస్తూ ఇలా తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తా ఉన్నాడని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తా ఉన్నాయి. సాగర్ నిండినా సాగుకు నీళ్యం, తాగునీటి అవసరాలకే సరిపోతుంది. రైతులు ఆరుతడి పంటలే వేయాలి, అధికారులు అవగాహన కల్పించాలి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మిమ్మల్ని అందరినీ రైతులే తిరగబడి కొట్టే రోజు వస్తుంది. రాబోయే రోజులలో మీకు రైతులు ఏ విధంగా బుద్ధి చెప్తారో చూడాలి. సాగర్ నిండినా నీ సాగుకు నీళ్ళు ఏమట, మరి ఏం పీకనీకున్నారో వీళ్ళు ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ నీటిని ఏ విధంగా ఒడిసి పట్టుకోవాలి, ఆ నీటిని రైతులకు ఎప్పుడు ఏ సమయంలో వదలాలి, అసలు రైతులకు అవసరమైనటువంటి నాణ్యమైన విద్యుత్తును ఏ విధంగా అందియాలి, వాళ్ళకు యూరియా ఏ విధంగా అందుబాటులో ఉంచాలి, ఇలాంటి ఏమీ తెలియని దద్దమ్మలు ఇలా మరి ఇక్కడ తెలంగాణను ఏళ్తా ఉన్న పరిస్థితి నెలకొన్నది. షబ్బీర్ దారి ఆక్రమణ, దండెత్తిన రైతులు. షబ్బీర్ అలీ గెస్ట్ హౌస్ ప్రహరీ ధ్వంసం, కబ్జా చేసి నిర్మించారని రైతుల ఆగ్రహం. మెదక్ జిల్లా జప్తి శివపూర్లో ఘటన అని చెప్పి మరి షబ్బీర్ అలీ ఏదైతే దారికి అడ్డంగా ఆయన గెస్ట్ హౌస్ కోసం ప్రహరీ నిర్మాణం చేస్తా ఉన్నాడో రైతులందరూ ఎగబడి కూలగొట్టిరట. ఇవాళ ప్రజలకు మరి ఏదైతే సౌకర్యాలు కల్పించాల్సినటువంటి నాయకులే ఇలా ప్రభుత్వ సలహాదారుగా ఉన్న పోస్ట్ లో ఉన్న వ్యక్తి ఇలా దారిని ఆక్రమిస్తే రైతులే తిరగబడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే 74 లక్షల ఓట్లు అవుటట. రేపటితో సర్వ్ ఎన్యూమరేషన్ ఫారాల గడువు ముగింపు. 3,38,00,000 మంది ఓటర్లలో ఫారాలు ఇచ్చింది 2,64,00,000 మంది. ఫారాలు తిరిగి ఇవ్వని వాళ్ళు 5,07,908 మంది. బిఎల్ఓల వద్ద ఉండిపోయినాయి ఫారాలు 69 లక్షలు. వీరంతా గైరాజర్ వలన డూప్లికేట్ డెడ్ ఓటర్లుగా నిర్ధారణ. వీరి పేర్లు ముసాయిదా జాబితా నుంచి తొలగించే అవకాశం. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డిలో వరుసగా 36, 35, 32% ఓట్ల తొలగింపు. 57,01,678 మంది ఓటర్ల వివరాల్లో తేడాలు. వీరందరికీ త్వరలో నోటీసులు కూడా ఇవ్వబోతా ఉన్నారట. మొత్తంగా సర్ ప్రక్రియ ద్వారా సుమారు 74 లక్షల ఓట్లు. ఆంధ్రాలో 40 లక్షలు పోయినాయి, ఇక్కడ 74 లక్షలు పోతా ఉన్నాయి. ఎందుకు పోతా ఉన్నాయి అనంటే డబుల్ ఓట్లు. మరి ఆ డబుల్ ఓట్లు, డెత్ ఓట్లు, అదే విధంగా మరి ఇక్కడ దొంగ ఓట్లు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొట్టుకుపోతా ఉన్నాయి. ఈ సర్ర అనే ప్రక్రియ ఖచ్చితంగా పగడ్బందీగా చేస్తున్న
మరి ఏదైతే ఈ ఎన్నికల సంఘానికి మాత్రం ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడనే చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఓటు ఉంటా ఉన్నది, పక్క మండలంలో ఓటు ఉంటున్నది, అదేవిధంగా హైదరాబాద్ లో కూడా ఓటు ఉంటా ఉన్నది. ఒక్కొక్కరికి 3-4 ఓట్లు ఉన్న వాళ్ళు కూడా, మరి సెలబ్రిటీలు కూడా 3-4 ఓట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. యూపీఐ చెల్లింపులు ఉచితమేనట. వ్యక్తులు, చిన్న వ్యాపారులకు చెల్లింపులు ఫ్రీ. నిర్దిష్ట విలువకు మించితే కొందరిపై ఛార్జీ. ఈ నిర్దిష్ట విలువ కానీ అసలు మతలబు ఉన్నది. ఆ నిర్దిష్ట విలువ అంటే ఎంత? 2000 పైబడ్డ అని చెప్పి మరి వార్తలు వెలువడ్డాయి. 2000 పైబడ్డ వాటికా, లేదంటే మరి 20-30 వేలు పెడతారా, లేదంటే ₹1,00,000 పెడతారా? దేని మీద ఉంటుంది అనేది మనం ఇక్కడ చూడాలి. ఇక నయా సైబర్ మోసం, అద్దెకు అబ్బాయిలు. సోషల్ మీడియా కేంద్రంగా సైబర్ నేరగాళ్ల ప్రకటనలు. కాఫీ, సినిమా, షాపింగ్ ఈవెంట్లకు వస్తామని యువతుల ఫోన్ నెంబర్లు, వ్యక్తిగత ఫోటోలు సేకరించి బ్లాక్ మెయిలింగ్. అప్రమత్తంగా ఉండాలని కోరిన సిపి సజ్జనార్. మరి ఇప్పుడు ఇంతకుముందు దొంగతనాలంటే ఇండ్లకు ఏదైతే తాళాలు వేసి ఉన్న ఇంట్లో పోయి అవి వలగొట్టుకొని మరి అక్కడ ఇంట్లో ఉన్న ఏవో దోసుకుపోయేది. ఇప్పుడు అతి కొద్ది మంది మాత్రమే ఇంట్లో ఏదైనా మరి విలువైన వస్తువులు కానీ డబ్బులు కానీ పెట్టుకుంటా ఉన్నారు. అన్ని కూడా డిజిటల్ చెల్లింపులే ఉంటే ఇవాళ దొంగలు కూడా మరి ఆ డిజిటల్ మీదనే దొంగతనాలు చేస్తా ఉన్నారు. అవే సైబర్ నేరాలుగా మారుతా ఉన్నాయి. ఇవాళ అందమైన యువకులు మీకు కాఫీ డే కావాలన్నా, సినిమా కావాలన్నా, షాపింగ్ కావాలన్నా మీకు తోడుగా ఉంటారు అని చెప్పి మరి ఇక్కడ అబ్బాయిలను అద్దెకిస్తామని చెప్పి ఏదైతే వెబ్సైట్లు పెట్టి వాళ్ళ వివరాలు తీసుకొని, వాళ్ళ ఫోటోలు తీసుకొని బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారట అమ్మాయిలు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. రంగారెడ్డి జిల్లాలో భారీ భూ కుంభకోణం. ఓ కంపెనీ భూ కొనుగోలులో రేవంత్ పొంగులేటి జోక్యం. నిషేధిత జాబితా పేరిట భూములను దోచుకుంటున్నారు. క్షుద్ర పూజలు అంటూ రాజకీయం చేస్తా ఉన్నది కాంగ్రెస్. హరీష్ గుడికి వెళ్లి వర్షాలు కురవాలని పూజలు చేశారు. నదీ జలాల్లో అన్యాయం జరిగితే తిరుగుబాటే అంటూ మరి ఇక్కడ ఒకవైపు భూముల కుంభకోణాలు చేస్తూ ఈ ప్రజలను డైవర్ట్ చేయడానికి ఇవాళ ఎల్నినో ప్రభావంతో రైతులు పడుతున్న ఇబ్బందులను చర్చకు రాకుండా ఉండడం కోసం హరీష్ రావు క్షుద్ర పూజలు చేస్తా ఉన్నాడని చెప్పి నీచమైన రాజకీయాలకు దిగజారుతా ఉన్నది. ఇలా కాంగ్రెస్ సోషల్ మీడియాలో మరి ఇక్కడ నెటిజన్లు అందరూ విరుచుకుపడడంతో ఏకంగా మరి పిసిసి అధ్యక్షుడే క్షుద్ర పూజలు అని ఏదైతే మాట్లాడిండో తీవ్రమైన వ్యతిరేకత రావడంతో అవన్నీ ఉండే అని చెప్పి ఆయన మళ్ళీ వివరణ ఇచ్చుకోవాల్సిన దుస్థితి వచ్చింది. ఇలా అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్ లాంటి నీచులు మరి ఇక్కడ దిగజారి మాటలతోటి ఇలా కాంగ్రెస్ ను భ్రష్టు పట్టించిండు. రేవంత్ రెడ్డి ఎంత భ్రష్టు పట్టించిండో, రేవంత్ రెడ్డికి వంతవాడేటువంటి బల్మూరి వెంకట్ కానీ, లేదంటే అద్దంకి దయాకర్ కానీ, సామ రామ్మోహన్ రెడ్డి కానీ కనబడితే ఉరికిచ్చి తట్టున్నారు జనాలు. రాబోయే ఎన్నికలలో వాళ్ళు ఎక్కడికైనా ప్రచారానికి పోతే ఉతికి ఆరేసడానికి కూడా జనం సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ పోస్టులు ఫర్ సేల్ అట. ఆబ్కారీలో డీసీ నుంచి సిఐల వరకు బదిలీల కోసం భారీ స్థాయిలో ఆమ్యామ్యాలు. ఒక్కో పోస్టుకు లక్షల ముడుపులు. కావాల్సిన పోస్టు కోసం ముఠ చెబుతున్న అధికారులు. ఓ కీలక మంత్రి పేషీపై ఆరోపణలు. చక్రం తిప్పుతున్న సన్నిహితుడు. సర్కిల్ ఇన్స్పెక్టర్ బదిలీ కోసం అడ్వాన్స్ చెల్లింపులు. మంత్రి పేషీ నుంచి ఓ జాబితా. కమిషనరేట్ లో మరో జాబితా రెడీ అట. ఏదైతే పూర్తిగా ఆదాయం తీసుకొచ్చే శాఖ ఆబ్కారీ శాఖ. ఈ ఆబ్కారీ శాఖ మీద గత 3-4 నెలల నుంచి వరుసగా ఈ బదిలీల మీద కథనాలు వస్తూనే ఉన్నాయి. అయినా కూడా రోజుకో విషయం వెలుగు చూస్తున్నా మరి దానికి సంబంధిత మంత్రి కానీ ఉన్నతాధికారులు కానీ స్పందించిన దాఖలాలు లేవు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే సంక్షేమ పండుగ 15 ఆగస్టు నుంచి మరింత మందికి పథకాలట. జెండా పండుగ రోజు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమల్లో దూకుడు పెంచింది. పలు పథకాల కింద కొత్తగా లబ్ధిదారులకు అవకాశం కల్పించనున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 2.5 ఏళ్ల తర్వాత తొలిసారి పెద్ద ఎత్తున కొత్త లబ్ధిదారులను పలు పథకాల పరిధిలోకి తేనున్నది. మరో 2,25,000 మందికి పింఛన్లు. కొత్తగా 4 లక్షల ఇళ్లకు ఉచిత విద్యుత్తు. 5 లక్షల మందికి సిలిండర్ సబ్సిడీలు. అదే రోజు సనత్ నగర్ టీమ్స్ ప్రారంభం. గిగ్ వర్కర్ల చట్టం అమలుకు శ్రీకారం. ఇక్కడ ఒకసారి ఆలోచన చేయాలి. మరి ఇక్కడ ఈ పిఆర్ స్టంట్ల గురించి మనం ఎందుకు అంటే మరి ఇక్కడ కొత్తగా 4 లక్షల ఇళ్లకు ఎందుకు ఉచిత విద్యుత్ ఇప్పుడు వర్తిస్తుంది? వచ్చేది 2,25,000 మందికి మరి ఇక్కడ పింఛన్లు. ఇవాళ ఈ 4 లక్షల ఇళ్లకు ఉచిత విద్యుత్ ఏ విధంగా వర్తిస్తుంది? వాళ్ళకి మొన్నటిదాకా రేషన్ కార్డు లేవా అంటే ఇప్పుడు కొత్తగా 4 లక్షల రేషన్ కార్డులు ఏమన్నా ఇస్తా ఉన్నారా? ఇదేంటంటే 200 యూనిట్ల లోపు విద్యుత్, ఉచిత విద్యుత్ అనేది ఎవరికి కూడా సక్రమంగా అమలు కావడం లేదు. ఇప్పుడు కొత్తగా 5 లక్షల మందికి సిలిండర్ సబ్సిడీలు ఎందుకు వస్తాయి? వాళ్ళకి ఇంతకుముందు ఎందుకు రాలేదు? ఇప్పుడు వీళ్ళకు ఉన్న ఎలిజిబిలిటీ ఏంటిది? అంతకుముందు లేని ఎలిజిబిలిటీ ఏంటిది? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా కాగితాల మీద మరి ఇక్కడ ఏదైతే మ్యాజిక్ చేసి ఈ కాగితాల మీద చూపించే తప్పుడు లెక్కలే తప్ప ఇదంతా కూడా కేవలం పిఆర్ స్టంట్. పింఛన్ల విషయం చూసుకున్నట్టయితే 3 ఎకరాల భూమి ఉంటే పింఛనియరట. ప్రైవేట్ ఉద్యోగం ఉన్నా పింఛనియరట. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఉన్నా పింఛనియరట.
మరి ఏ విధంగా అర్హులైతారు? ఇలా 1,50,000 సంపాదన అనేది మరి ఇక్కడ 20,000 జీతం లేని ఎవరన్నా పనిచేస్తా ఉన్నారా? ఇలా నాటుకు పోయే వాళ్ళు కూడా మరి కూలి కింద ఇవాళ 1,000 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. మరి వాళ్ళే అంటే బ్యాంకులు పడే లెక్కకు రావు కావచ్చు, కానీ ఏ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ అయినా కూడా కనీసం 15,000 తీసుకుంటాడు. 15,000 ఇంటూ మరి 12 తీసుకున్నట్టయితే 1,80,000 అయితే మరి 15,000 జీతం కూడా లేకుండా ఎవరైనా పనిచేస్తా ఉన్నారా? ఒకసారి ఆలోచన చేయాలి. 1,50,000కి ఏ విధంగా అయితే అది పెట్టిందో దాని ద్వారా పింఛన్లు అనేటివి మరి ఇక్కడ ఖచ్చితంగా వంచనగా మారింది. ఇవంతా కూడా కేవలం కాకి లెక్కలే తప్ప దీని ద్వారా ప్రయోజనం కలిగేది మరి అతి కొద్ది మందికి మాత్రమే. ఇదంతా చెప్పినంత విధంగా లబ్ధిదారుల సంఖ్య ఉండకపోవచ్చు అనే విషయాన్ని గమనించాలి. ఆ రెండో జీతం ప్రముఖుల ఇళ్లలో పని వాళ్లకు, ముఖ్య నేతలు, మంత్రులు, ఉన్నతాధికారుల ఇళ్లలో పనిచేసే వారికి ఇస్తారంటున్న ఉద్యోగ సంఘాలు. ప్రోటోకాల్ ఖర్చులకు వినియోగం, అందుకు నకిలీ ఉద్యోగుల పేర జీతాలు పెద్ద శాఖల్లోనే జరుగుతుంది. ఆర్థిక శాఖలో అందరికీ తెలుసన్న నాయకులు ఆధార్ మ్యాపింగ్ లో వెల్లడైన నకిలీ ఉద్యోగుల భాగవతం అని చెప్పి మరి ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే కాదు, పర్మనెంట్ ఉద్యోగులు కూడా 2 జీతాలు తీసుకుంటా ఉన్నారని చెప్పి ఏదైతే సంచలన కథనం వెలువడదో నిన్న, దానికి సంబంధించి ఆ 2వ జీతం అధికారులందరికీ తెలుసట, ఆర్థిక శాఖకు కూడా తెలుసట. ఇదేంటంటే పైన మన ఖర్చులు పెట్టుకోవడానికి, ఇతర ఖర్చులకు వాడుకోవడానికి, ఏదైతే పెద్దవాళ్ళ ఇళ్లలో మరి ప్రముఖుల ఇళ్లలో పని వాళ్లకు జీతాలు ఇవ్వడానికి దీన్ని వాడుతా ఉన్నారట. అంటే ఆ ఉద్యోగి చేసేది కాదు అక్రమం, దానికి సంబంధించిన శాఖ అధిపతులే అక్రమాలు చేస్తా ఉన్నారు, ఉన్నతాధికారులే అక్రమాలు చేస్తా ఉన్నారు అని చెప్పి మరి ఇక్కడ వార్తను ప్రచురించింది. ప్రశ్నించడమే కాదు, పరిష్కారాలు వెతకండి, సవాళ్ళ నుంచి అవకాశాలు ఒడిచిపట్టండి, జంజీ తరం దేశం పట్ల బాధ్యతను నెరవేర్చాలి, నిత్యం నేర్చుకుంటూనే గెలుస్తారు, ఐఐటి ఢిల్లీ స్నాతకోత్సవంలో మోదీ అని చెప్పి ప్రశ్నించడమే కాదు పరిష్కారాలు కూడా వెతకండి. ఏదైతే సిజేపీ మరి వచ్చి పెద్ద ఎత్తున ఉద్యమం ఏదైతే చేసిందో మరి యువతరం ప్రశ్నించాలి, ప్రశ్నించడంతో పాటు దానికి పరిష్కారాన్ని కూడా వెతకాలి అని చెప్పి మొత్తంగా ఎవరికి లొంగని మోడీ అయితే ఖచ్చితంగా జంజీకి ఏదైతే మరి దానికి లొంగిండు అని చెప్పి చెప్పక తప్పదు. వాళ్ళ డిమాండ్ మేరకు మరి ఇక్కడ విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిండు అని అంటే ఏదైతే జంజీ ఉద్యమం సామాన్యంగా లేదు, మరి దాన్ని అణచివేసే కార్యక్రమంలో భాగంగా ఒక మెట్టు తగ్గిండో ఏమో కానీ మొత్తంగానైతే మోడీ తల వంచింది జంజీకే. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే భారత్ సహా 5 దేశాలపై 100% టారిఫ్ అట, బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం. రోజుకొక వివాదంలో నిలుస్తా ఉన్నాడు మరి ఇక్కడ ట్రంప్. అయితే ఆయన ఏది చేసినా కూడా కోర్టులు అయితే సహకరిస్తలేని పరిస్థితి మనం ఇక్కడ చూడాలి. ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు టీమార్స్ అట, టీజీఎస్బీ ఈగల్ తరహాలో త్వరలోనే సరికొత్త బ్యూరో, 900 మంది పోలీసులతో రోడ్డు భద్రతకు ప్రాధాన్యం, ట్రాఫిక్ చలాన్లలో 50% నిధులు కేటాయించే అవకాశం అట. ఏం చేసినా మరి ఇక్కడ ఇవంతా కూడా పిఆర్ స్టంట్లతోనే చేస్తా ఉన్నారు, కానీ మరి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి చూపిస్తున్న మాత్రం వాస్తవం లేదు. గుట్టలెక్కితేనే 4 మాటలు, ఊరు దాటితేనే రేషను పింఛను. రాష్ట్రంలో 2747 గ్రామాలు ఫోన్ నెట్వర్క్ కు దూరం, అత్యవసర సేవలకు నోచుకొని పల్లె ప్రజలని చెప్పి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని అటవీ గ్రామం లొద్దిగూడలో పరిస్థితి దయనీయమట. మరి అక్కడ చదువుకునేందుకు దూర ప్రాంతాలకు వెళ్ళిన పిల్లల యోగక్షేమాలు తెలుసుకోవాలంటే సమీపంలోని గుట్ట మీదకి వెళ్లాల్సిందే. ఇవే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 2747 గ్రామాల్లో ఇదే దుస్థితి నెలకొన్నది అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. ఇక్కడ వాళ్ళకు ఆన్లైన్ లో పాఠాలు చెప్పాలంటే గుట్ట మీద కుర్చీలు వేసుకొని చెప్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. తెలంగాణ ఉద్యమ స్థాయిలో జల పోరాటం వస్తుంది, నీటి హక్కులకు మించిన మరో ప్రాధాన్యం బారాసకు లేదు. జిఆర్ఎంబి సమావేశంలో ఏం మాట్లాడతారో సీఎం చెప్పాలి, ఇల్టుపై ప్రజలను జాగృతం చేస్తాం. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇవాళ జల హక్కులకు సంబంధించి మనం ఇవాళ జల హక్కుల కోసం పోరాటం చేయడం కాదు, మనం ఏదైతే ఇప్పుడు మరి కేసీఆర్ హయాంలో నిర్మితం అవుతున్నటువంటి వాటిని కొనసాగించాల్సిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును అట్లాగే వదిలేసింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇవాళ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నాడు, నీటిపారుదల శాఖకు సలహాదారుగా ఉన్నటువంటి ఆదిత్యనాథ్ దాస్ మరి ఇక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో
ఆ నీటి వనరుల శాఖకు ముఖ్య కార్యదర్శిగా చేసిన ఆయన తీసుకొచ్చి మనకు ప్రధాన సలహాదారుగా పెట్టుకుంటే మన నీళ్లను ఏపీ ఏ విధంగా తీసుకుపోవాలనో మనం ఏ విధంగా వెసులుబాటు కల్పించాలనో చెప్తా ఉన్నాడు తప్ప ఇవాళ మరి మనం అనుమతులు ఏ విధంగా సాధించాలని చెప్పని పరిస్థితి ఉన్నది. మరి అనుమతులు అనేది తర్వాత ముచ్చట ఆన్గోయింగ్ లో తీసుకోవచ్చు, వాటిని అయితే పూర్తి చేయండి అని అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాటిని పూర్తి చేయకుండా మీనమేషాలు లెక్క పెడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఒకవైపు కాళేశ్వరాన్ని ఎండబెట్టిండు, ఇవాళ కాళేశ్వరం మీద కుట్రలవన్నీ బీఆర్ఎస్ మీద బట్టగాల్చే కార్యక్రమంలో భాగంగా మేడిగడ్డను రిపేర్ చేయకుండా నీటినంతా కూడా కిందికి వదిలేసి ఇవాళ మరి విస్తారంగా వర్షాలు పైన కురిసిన ఆ వరద నీటిని మనం ఆపుకోలేని దుస్థితిలో ఉన్నాం. ఇవాళ మరి ఎల్నినో ప్రభావం అనేది మన మీద ఉండకుండా మరి ఏడాదిన్నర నుంచి ఎల్నినో ప్రభావం పడుతుంది అన్నప్పుడు మేడిగడ్డను రిపేర్ చేయకుండా ఇంకా ఎందుకు తాత్సారం చేశారు? 3 సంవత్సరాల్లో బృహత్తరమైన కాళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచంలోని అతి పొడవైన ఎత్తిపోతల పథకాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు సంబంధించిన ప్రాజెక్టును మరి బీఆర్ఎస్ ప్రభుత్వం కడితే మరి ఇక్కడ 3 సంవత్సరాల్లో కనీసం 3 పిల్లర్లను మరమ్మతులు చేయలేక చావగిలబడ్డది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రతిదీ కూడా మరి రేపటి రోజున ఓట్ల కోసమే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇలా కాళేశ్వరాన్ని రిపేర్ చేసి అందుబాటులోకి తీసుకొచ్చినట్టయితే మరి అది కాళేశ్వరం ఉన్నన్ని రోజులు ఈ నీళ్లను సరఫరా చేసింది మరి బీఆర్ఎస్ అని చెప్పి మరి ప్రతినిత్యం కూడా రైతులందరూ బీఆర్ఎస్కే మరి లాయల్ గా ఉంటారని చెప్పి బీఆర్ఎస్ కు రైతులను దూరం చేసే కార్యక్రమంలో భాగంగా కాళేశ్వరం మీద కుట్రలు అన్నీ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికే ద్రోహం చేస్తా ఉన్నది మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం. మేము 9 ఏటి దగ్గర కడతామని చెప్తా ఉన్నారు, ఇప్పటి వరకు ఆ ముఖ్యమంత్రితోటి కనీసం అపాయింట్మెంట్ తీసుకోలేదు. అసలు 9 ఏటి దగ్గర కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? 9 ఏటి దగ్గర నుంచి మరి ఇక్కడ గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయా అంటే గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చే అవకాశం లేదు. కొన్ని సరిపడా నీళ్ళు వస్తాయా అంటే మన 152 మీటర్ల ఎత్తుకు పెంచే అవకాశం లేదు. కనీసం 150 మీటర్లైనా పెంచనిస్తారా అంటే అతిగతి లేదు. 148 మీటర్ల కనుక కట్టినట్టయితే అక్కడ కట్టే ప్రాజెక్టు ప్రజాధనం వృధా తప్ప దాని ద్వారా ప్రయోజనం శూన్యం అనే విషయం తెలిసినప్పటికీ కూడా మేము 9 ఏటి కడితేనే మా కాంగ్రెస్ కు పేరు వస్తుంది అని చెప్పి అంటా ఉన్నది. ఇవాళ పేరు కోసం పాకులాడుతా ఉన్నారు రేవంత్ రెడ్డి. ఇవాళ ఒక్కరోజు కూడా జై తెలంగాణ అని రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆనవాళ్ళని జరిపిస్తారట. ఎందుకు కేసీఆర్ ఆనవాళ్ళని జరిపిస్తావు? కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని చేతబట్టి ఇవాళ సబ్బండ వర్గాలను ఏకం చేసి కేంద్రం మెడలు వంచి తెలంగాణ తీసుకొచ్చినందుకు ఇవాళ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తావా? పక్కా సమైక్యవాదివి, ఆంధ్ర నాయకుల సీమాంధ్ర నాయకుల సంకల్ నాకిన రేవంత్ రెడ్డి ఏదైతే గద్దెనెక్కి ఇవాళ తెలంగాణను తెచ్చిన తెలంగాణ జాతిపిత ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే రేవంత్ రెడ్డిని తెలంగాణ సమాజం ఇంకా ఏ విధంగా క్షమించడో ఒకసారి ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా మౌనంగా భరిస్తున్నటువంటి తెలంగాణ ప్రజానీకం మరి ఇక్కడ రాబోయే సాధారణ ఎన్నికల్లో ఉప్పెనలా వెళ్ళి మరి కాంగ్రెస్ ను భూస్థాపితం చేయడం ఖాయం ఖాయం ఖాయం. దీనికి ప్రజలందరూ కూడా మననం చేసుకోవాలి. మరి ఇదంతా కూడా మనసులో పెట్టుకొని ఆ రోజు అగ్నిపర్వతం లాగా పేలిన రోజున కాంగ్రెస్ కు తెలుస్తుంది. కాంగ్రెస్ కు డిపాజిట్ రాకుండా ఓడగొట్టిన రోజునే ఇలా తెలంగాణ బాగుపడుతుందని చెప్పి తెలియజేస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. రేపు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.